పరిశుద్ధుడైన దేవుని నామకి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఉదయకాల సమయంలో వందనాలు. ప్రియ సహోదరులారా, మరి ఇక ఉదయకాల సమయంలో మనం దైవ వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు మనం చేస్తున్నారు, దయచేసి అందరూ కూడా వినండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, అలాగే దైవ వర్తమానాన్ని సంపూర్తిగా వినండి. దేవునికి ఆశీర్వాదం మీ అందరూ కూడా సంపూర్తిగా సంతోషంగా పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. హల్లెలూయా. ఇక ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చిన మాట, దైవజనుని మాట నెరవేరును. హల్లెలూయా. దైవజనుని మాట నెరవేరును అన్న అంశం మీద ఈనాటి వాక్యాంశాన్ని మనం చూసుకుందాం. అయితే ఎలాంటి దైవజనుని మాట నెరవేరుతుంది? ఒకటి, ఎలాంటి దైవజనుల మాట నెరవేరదు? రెండు. ఈ రెండు విషయాలు కూడా ఈరోజు వాక్యంలో చూసుకుందాం. ఎందుకంటే ప్రతి దైవజనుడు, ప్రతి దైవజనురాలు ఈ మాటను పట్టుకోవాలి. నాటి కాలంలో, తండ్రి కాలంలో మనకి తండ్రి ఇచ్చిన ఆశీర్వాదములు చూసినట్లయితే, ఆ రోజు దైవజనులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, భక్తులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, యాజకులు ఉన్నారు. ఈరోజు కూడా అందరూ ఉన్నారు. మరి దేవుడు ఎవరి మాట వింటాడు, లేక ఎవరిని తన సేవకులుగా అంగీకరిస్తాడని ఇక్కడ వాక్యం చూసుకుంటే, ఈ సంఘటన ఎలీషా గారు ఉన్న కాలంలో జరిగింది. ఈ సంఘటన ఎలీషా గారు ఉన్న కాలంలో జరిగిన సంఘటన ఈరోజు వాక్యం ద్వారా మనం చూసుకుందాం. కొన్ని గడియలు వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. సంగమా, దయచేసి వాక్యాన్ని మరలా చెప్తున్నాను, పూర్తిగా వినండి. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోండి. తండ్రి మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ సంఘాలని, సంఘ విశ్వాసాలను కూడా కాపాడును గాక. మీ ప్రాంతాలకు ఆయన వాక్యం తోడే ఉంటుంది గాక. హల్లెలూయా. ఇక వాక్యం చూసుకుంటే 2వ రాజు గ్రంథం 8వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు మనం చూసినప్పుడు, ఒక దైవజను నోటి నుంచి వచ్చిన మాట, అంటే అది ఎవరిది? సాక్షాత్ పరమ తండ్రి యొక్క మాట. ఆయన పలికించాడు, ఈయన పలికాడు. ఆయన నెరవేర్పిస్తున్నాడు, ఈయన నెరవేర్చాడు. అలాగే విన్నవారు కూడా ఆ మాటను అంగీకరించాలి. అంగీకరించినప్పుడు ఖచ్చితంగా ప్రతిఫలం పొందుకుంటారు. కానీ ఈరోజు వీటికి, ఈ యొక్క ప్రక్రియకి ఎలా ఉన్నారంటే వ్యతిరేకమై ఉన్నారండి. ఎవరి మాట వాళ్ళదే, ఎవరి మార్గం వాళ్ళదే, ఎవరి ఇష్టం వాళ్ళదే, ఎవరి నడవడిక వాళ్ళదే, ఎవరి తలంపు వాళ్ళదే, ఎవరి ఉద్దేశాలు వాళ్ళదే. కనుకనే కొన్ని సందర్భంలో విశ్వాసులు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారు. విశ్వాసులు సరైన ఆ యొక్క దీవెన పొందుకోలేకపోతున్నారు. విశ్వాసులు తండ్రి యొక్క మాటకు లోబడలేకపోతున్నారు. సంగమా, అది చాలా విచారకరమైన మాట. కానీ ఆనాటి మనుషుల్లో చాలామంది దైవజనం చెప్పిన మాట, ప్రవక్తలు చెప్పిన మాట విని వారు ప్రతిఫలం పొందుకున్నారు. ఆఖరికి క్రీస్తు కాలం నాటికి కూడా వచ్చినప్పుడు అదే జరిగింది. క్రీస్తు చెప్పిన మాట కూడా విని వారు ఆశీర్వాదం పొందుకున్నారు. ఒక చోటుకి వెళ్ళి ఒక వ్యక్తి ఆయన సహాయం అడుగుతాడు క్రీస్తుని. అడిగినప్పుడు ఆయన అంటాడు, నీవు నిజంగా నా నుంచి మేలు పొందుకోవాలనుకుంటున్నావా? నువ్వు నిజంగా స్వస్థత కోరుకోవాలనుకుంటున్నావా? నువ్వు నిజంగా బాగుపడాలని అనుకుంటున్నావా? అంటే నేను అనుకుంటున్నాను అని ఆయన మాటకు శిరస్సు ఉంచారు. ప్రతిఫలం పొందుకున్నారు. అది ఎలాంటిది? విశ్వాసంతో కూడిన మాట. అది ఎలాంటి మాట? నమ్మకంతో కూడిన మాట. అది ఎలాంటి మాట? ఎటువంటి విభేదాలు లేని మాట. క్రీస్తు ఊరికినే ఆయన కార్యాలు చేయలేదండి. ఆయన దగ్గరికి వచ్చిన కొంతమంది దగ్గరికి అయితే క్రీస్తు వెళ్ళాడు. కొంతమంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అంటాడు స్త్రీ పురుషులను, నీవు స్వస్థపడాలని అని 3 సార్లు అని అంటాడు. నువ్వు కోరుకుంటున్నావా? అయ్యా, నాకు స్వస్థత కావాలి, నేను బాగుపడాలి కనుక
మీరు నన్ను స్వస్థపరచు, నేను నమ్ముతున్నాను, నీ మాటకు నేను శిరస్సు ఉంచుతున్నాను అని ఆనాటి కాలంలో, క్రీస్తు కాలంలో కూడా కొంతమంది ఆయన మాటకు లోబడ్డారు, ప్రతిఫలం పొందుకున్నారు. ఈరోజు లేఖన భాగాల్లో వారి యొక్క పేరు లేకపోయినా వారి సంఘటన మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఈ కాలంలో సేవకులకే వ్యతిరేకంగా వెళ్ళే విశ్వాసం చాలామంది ఉన్నారు. కానీ నేనంటాను, పరిపూర్ణమైన ఆత్మ పొందుకున్న వాడి సేవకున్నటువంటి వచ్చే ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తారు. అది ఆమెను అంటాడు, అవును కాక అంటాడు, జరుగును కాక అంటాడు. అటువంటి అమూల్యమైన దీవెనకరమైన ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దని ప్రభు పేట మిమ్మల్ని కోరుకుంటున్నాను. అందుకే వాక్యం నేను విన్నపించుకుంటున్నాను ఉదయకాల సమయంలో. ప్రియ సహోదరులారా, ఎంతమంది వాక్యం ఉంటున్నారో దైవజనులు కానీ విశ్వాసులు కానీ ఒకసారి ఆలోచన చేసుకోండి. నాటి కాలంలో ఈ సంఘటన జరిగి కొన్ని వందల సంవత్సరాలు అయిపోయిందండి. కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది, కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. కానీ ఇప్పటికీ కూడా అది నూతనంగానే ఉంది ఆయన వాక్యం. ఏలియా గారి తర్వాత తన శిష్యుడైనటువంటి ఎలీషా గారు ఉన్న కాలంలో ఆయన చేసిన క్రియను మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు చూసుకున్నారు. అప్పుడు చనిపోయిన ఒక బిడ్డని ఆయన బ్రతికించాడు. ఒక స్త్రీ యొక్క కుమారుడిని బ్రతికించి ఆమెతో అంటాడు కదా, అమ్మా ఇంకా 7 సంవత్సరాల వరకు నీవున్న ప్రాంతంలో కరువు వస్తుంది కనుక మీరు బాగుండాలంటే, మీరు బ్రతకాలనుకుంటే నా మాట విని ఈ ప్రదేశం విడిచి వేరొక ప్రదేశానికి వెళ్ళిపోయి, ఎందుకంటే ఈ ప్రదేశం అంతా కూడా దేవుడు క్షేమం కలిగిస్తున్నాడు అంటాడు. క్షేమం కాదండి, క్షేమం అంటే ఆశీర్వాదం, క్షేమం అంటే నశించిపోవడం. కరువు కలిగిస్తున్నారు కనుక మీరు ఇక్కడ ఉంటే ఖచ్చితంగా మీరు నాశనం అయిపోతారు, మీకు ఎటువంటి ఫలితం ఉండదు. కనుక నా మాట విని మీరు ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి వేరొక ప్రదేశానికి వెళ్ళండి. 7 సంవత్సరాల తర్వాత వస్తే మళ్ళా నీవున్న ప్రదేశాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది దేవుడు నాకు చెప్పిన మాట కనుక మీకు చెప్తున్నాను విన్నానంటే ఆమె ఖచ్చితంగా నమ్మిందండి. రమారామి 7 సంవత్సరాలు ఆ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోయి అక్కడ కాపురం ఉండి 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ సోమరం దేశానికి వచ్చిందండి. హల్లెలూయా. ఎలీషా గారు ఉన్న ప్రాంతానికి వచ్చింది. ఎలీషా గారు ఉన్న ప్రాంతానికి వచ్చింది. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత అప్పుడు ఆమెమంది, ఇదిగో నాయన నా ఇల్లు, నా పొలము, నా స్థలము, మరి ఇవన్నీ కూడా నాకు మరలా తిరిగి కావాలంటే ఆయన వెళ్ళి చెప్పాడు. ఆ విషయము ఆ దేశంలో ఉన్న రాజు చెప్పినప్పుడు ఆ రాజు ఎలీషా గారి యొక్క శిష్యుడైనటువంటి గెహాజీతో మాట్లాడినప్పుడు ఆ గెహాజీ చెప్తున్నాడు, రాజా ఇదిగో ఒక స్త్రీ యొక్క కుమారుడు బ్రతికించాడే మా దైవజనుడు, ఆమె ఈమె, ఆ కుమారుడు ఈయనే కనుక విడిచిపెట్టి ఇల్లు వాళ్ళదే, ఈ పొలం వాళ్ళదే, వాళ్ళు తిరిగి తెచ్చేయమని ఆయన రాజుని అడిగినప్పుడు అందులో నివాసం ఉన్న కొంతమంది ఏం చేశారంటే ఆ ఇల్లు ఇవ్వనని, పొలం ఇవ్వనని ఆమె చెప్పినప్పుడు రాజు దగ్గర ఫిర్యాదు చేశారు వీళ్ళు. అప్పుడు ఎలీషా గారు చెప్పిన మాట ప్రకారంగా అప్పుడు ఏం చేశారు, ఎందుకంటే ఎలీషా గారి యొక్క మాట ఎవరిది, దైవజను మాట ఎవరిది, దేవుడిది, నీది నాది కాదండి. ఎందుకంటే మనం సామాన్యమైన మనుషులం అండి. మన నోటి మాటలో కానీ మన చేతిలో కానీ ఏమీ లేదు. ఆయన లేకపోతే ఏముందండి మన దగ్గర? ఏమీ లేదు, శూన్యం. ఆయన మాట ప్రకారంగా ఒక దినాన్ని భయపడిపోయిన రాజు ఎవరి చేత భయపడ్డాడు? ఫిలిస్తీన్ దేశస్తుడైనా ఏంటి నయమాన్ గురించి భయపడ్డ రాజు ఆయన మాట విన్నాడు కనుకనే ఇప్పుడు ఆయన మాట వింటున్నాడు. పంపించాడు వర్తమానాన్ని ఎలీషా గారు గెహాజీతో. గెహాజీ వెళ్ళి చెప్పాడు తన శిష్యుడు, రాజా ఇది సంగతి ఇలా జరిగిందంటే అప్పుడు ఆయన ఏం చేశాడంటే తన బట్టలను పంపించి ఎవరైతే ఆ ఇంటిని పొలాన్ని లాక్కున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెచ్చరించి ఈ 7 సంవత్సరాలు పోగొట్టుకున్న సంస్థ కూడా ఆమె తిరిగి ఇప్పించాడు. ఇది ఎవరి మాట? ఇలా జరుగుతుందని చెప్పాడంటే ఎవరు? ఎలీషా గారు. సంగమ
ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే పరిశుద్ధాత్మ తండ్రి నీలో ఉంటే నీతో ఉంటే నీతోనే ఉంటే నీలోనే ఉంటే నేను అంటుకట్టుకొని ఉంటే ప్రతి మాట కూడా నెరవేరును కాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉంటున్న ప్రియ సంగమా, ప్రియ సహోదరులారా, మీరు ఎవరైనా కావచ్చు, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరగాలంటే కాస్త టైం పడుతుంది, కాస్త సమయం ఉంటుంది. ఆ సమయం తండ్రి కార్యం చేస్తాడు. కానీ మరి ఎవరి మాట వినడు? ఎవరి మాట వినడు? యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడినట్టుగా వారు కడుపు కోసం చూసుకున్న సేవకుల యొక్క మాట వినడు దేవుడు. సంపాదన కోసం చూసుకున్న వారి యొక్క మాట వినడు దేవుడు. వాళ్ళ పరిశుద్ధాత్మ ఉంటాడు, వారి మాట వినడు సరికదా. వారి నోటి నుంచి వచ్చే ఏ కార్యం కూడా దేవుడు చేయడు. ఇది ఖచ్చితమైన మాట. ప్రియ సహోదరులారు, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దైవజన్ అంటే దైవజనులాగే ఉండాలి. కానీ ఈరోజు ఏమవుతుందంటే తారుమారుగా ఉంటున్నారు ఈరోజు జనాంగం. జాగ్రత్త, విశ్వాసాలు అలాగే ఉన్నారు, దైవజనులు అలాగే ఉన్నారు. ఇది దేవుడికి ఇష్టమైన కార్యం కాదండి. ఇక్కడ పలికించాడు పరిశుద్ధాత్మ తండ్రి ఎలీషాతో, అమ్మ ఈ ప్రాంతం విడిచి వెళ్ళిపోయి 7 సంవత్సరాల తర్వాత మళ్ళా నువ్వు రా, అప్పుడు నువ్వు ఆస్వాదించబడతావు. లేదు ఎక్కడ ఉంటే నశించిపోతావు అంటే ఖచ్చితంగా ఆమె ఆయన మాట విన్నది, వెళ్ళిపోయి మరలా వచ్చింది, 200 ఆశీర్వాదం పొందుకున్నాను ఆమె. ప్రతిసంగా ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే దైవజనుడి నోటి నుంచి వచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అదే ఈరోజు వాక్యం. ఎలాంటి దైవజనుడు అంటే విశ్వాసంతో కూడిన దైవజనుడు, పూర్తిగా దేవుడి మీద ఆనుకొని జీవిస్తున్న దైవజనుడు, పరిశుద్ధాత్మతో నింపబడిన దైవజనుడు. కనుక ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి సంఘటన మన జీవితంలో జరిగినప్పుడు మరి ఈరోజు ఎందుకు తారుమారు అయిపోతున్నాయి అంటే ప్రియ సహోదరులారా, ఎవరన్నా మీరు కావచ్చు, కానీ ఒకవేళ పరిశుద్ధాత్మకు మీరు దూరంగా ఉన్నారేమో ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. ఆయన మాటకు లోబడకుండా ఉన్నారేమో ఒకసారి ప్రశ్నించుకోండి. ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా మనం బ్రతుకుతున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందుకే 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు చెప్పేశారు క్లియర్గా, చిన్నపిల్లలకి చాక్లెట్ తినిపించడానికి జాగ్రత్తగా తినిపిస్తాము, అరటిపండు విడిచిపెట్టినప్పుడు ఎలా పెడతాము అంత చక్కగా చెప్పేశాడు 2000 సంవత్సరాల క్రితం. ఏమన్నాడు? అబద్ధపు ప్రవక్తలు వస్తారు, జాగ్రత్త. ఇప్పుడున్నారు వాళ్ళే నీ విశ్వాసాన్ని పాడు చేసేవారు, నీ నమ్మకాన్ని పాడు చేసేవారు, నీ జీవితాన్ని తారుమారు చేసేవారు, నీ యొక్క బ్రతుకులో మేలు లేకపోయినా మేలు ఉందని చెప్పేవారు. ఇప్పుడున్నారు. అలాంటి వారితో దేవుడు ఉంటాడా? ఉండడు. అందుకని ముందే అన్నాను, ఎవరితో ఉంటాడు, ఎవరితో ఉండడు. అందరూ దైవజనులే, అందరూ దైవజనురాలే, అందరూ విశ్వాసులే, అందరూ దేవుడిని నమ్ముకున్న బిడ్డలే. కానీ ఎవరిలో ఉంటాడు, ఎవరిలో ఉండడు. అప్పుడొక మాట ఇప్పుడొక మాట కాదు. ఎప్పుడు ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. వస్తానంటే వస్తాడు, ఇస్తానంటే ఇస్తాడు, రానంటే రాడు, ఇవ్వడంటే ఇవ్వడు. అది ఆయన చిత్తంలో ఉన్నది తప్ప నీ మాటలోనో నా మాటలోనో నీ తలంపులోనో నా తలంపులోనో ఇప్పుడు బ్రతుకుతున్న ప్రతి ఒక్క తలంపులో మాత్రం ఏమాత్రం కూడా మేలు లేదు. హల్లెలూయా. గొప్ప దైవజనమే కాదంటలే. కానీ నేనంటాను, పరిశుద్ధాత్మను పొందుకొని ముందుగా నువ్వు పొందుకోవాలంటే దేవుడికి పూర్తిగా లోబడిపో. అప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి నీకు బయలుపరుస్తాడు. ఈ స్త్రీకి కలగబోతున్న నష్టం, ఆ ప్రాంతం నుంచి కలగబోతున్న నష్టం ముందుగానే ప్రవక్త ఎలీషాకు చెప్పాడు. అప్పటికి ఇంకా కరువు దినాలు రాలేదు. ఆమె ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళలేదు. ఆమె ఆ దైవజనుడికి దూరంగా వెళ్ళిపోలే. ముందే చెప్పాడు, అమ్మ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇంకా 7 సంవత్సరాల వరకు కూడా కరువు కాలము దేవుడు ఇవ్వబోతున్నాడు. క్షామకాలం కాదు, క్షామ. ఆ కాలం నీకు ఇస్తున్నాడు కనుక నువ్వు ఇక్కడ ఉంటే ఖచ్చితంగా నీవు కరువు కాటకాలతో ఉంటావు, వెళ్ళిపో అన్నాడు. అంతే, వెళ్ళిపోయింది. ఇదే సంఘటన ఎలియా గారు ఉన్నప్పుడు కూడా జరిగింది. మొదటి రాజు గ్రంథం 17వ అధ్యాయంలో సారపతి వెధవరాలని ఆ యొక్క చిన్న గ్రామంలో, సారీపతి అని ఆ గ్రామంలో ఉన్న వెధవరాల కుటుంబంలో అదే జరిగింది. ఊరంతా కూడా కరువు వచ్చింది. కానీ 3.5 సంవత్సరాలు ఆ గృహంలో ఆమెకు ఎలాంటి కరువు రాలేదు.
కనుక ఎవరైతే ఆమెను తృణీకరించారో మరలా వారి ఆమె దగ్గరకు వచ్చి ఆహారం తినడం చూసుకున్నాం. ప్రసంగం మాకు చూస్తున్నాం. దైవజన మాట ఎవరి మాట ఇది? దేవుడిచ్చిన మాట. ఎలాంటి దైవజనులు? ఆత్మపూర్ణంగా ఆత్మపూర్తిగా ఆత్మతో ఆరాధించేవారు, నమ్మేవారి యొక్క దైవజనులు చెప్పే మాట ఖచ్చితంగా భూమి మీద నాడు నేడు ఎప్పుడు జరుగుతుంది అది. కానీ అందరూ నేను అంటలేదు, కానీ ఉన్నారు కొంతమంది నిజంగా దేవుడితో నడిచి దేవుడితో సహవాసం చేసి ఆయన మాటలు జీవించేవారు చాలామంది ఉన్నారు, కాదని అంటలే, స్త్రీలు కానీ పురుషులు కానీ. కానీ వారి కోసం చెప్పట్లేదు, కానీ అలాంటి లేని వారి కోసం దేవుడు మాట్లాడుతున్నారు, ఉన్నవారి కోసం ఎలా మాట్లాడుతున్నారు. అందుకే ఆనాటి స్త్రీ ఆమె ఆయన మాట విన్నది, విని ప్రతిఫలం పొందుకుంది. ఈరోజు మనం అందరం కూడా ఆయన మాట విందాం, తల్లి మాట విందాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏది కూడా మనలో లేదండి, మనసులో ఏది కూడా లేదు. పరిశుద్ధత లేదు, పరిపూర్ణత లేదు, సంపూర్ణత లేదు, ఆశీర్వాదం లేదు, జీవన లేదు, కృప లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు మనలో. ఏదైనా ఆయన ఇస్తేనే మనకు ఉంటుంది, ఏదైనా ఆయన దయచేస్తేనే మనకు ఉంటుంది. నిజంగా ఇవన్నీ మనసులో ఉంటే మానవుడు ఎందుకంటే దుర్మార్గుడిగా మారిపోతాడు, మానవుడు ఎందుకంటే దుష్ట ఆలోచిస్తూ ఉంటాడు, మనుషులందరూ ఎందుకు ఇలాగా పాడు పనులు చేసుకుంటూ దేవుని యొక్క నామాన్ని అవమానపరుస్తారు. కనుక మనుషులు ఏమీ లేదు ఆయన ఇస్తే, కానీ ఆయన ఇవ్వాలంటే నీవు ఆయనకు లోబడిపోవాలి, ఆయన లొంగిపోవాలి. ఆనాటి ప్రవక్తలు, భక్తులు, దైవజనులు, కాపర్లు లొంగిపోయారు కనుకనే కార్యాలు చేయగలిగారు, చూడగలిగారు. ఈరోజు మనం కూడా అలాగే ఉండాలి. సంగమా ఎవరైనా కావచ్చు, నీవు చిన్న దైవజనులు, పెద్ద దైవజనురాలు, చిన్న దైవజనురాలు, పెద్ద దైవజనులు కాదు, ఎవరైనా సరే ఆయన మాటకు లోబడవలసిందే. లోబడినప్పుడే తండ్రి నీతో చేయిస్తాడు, అందరితో చేయిస్తాడు కార్యాలు. ఇక్కడ ఈ స్త్రీకి కలిగిన నష్టాన్ని ఎలీషాతో చేయించాడు. ఆయన మాట విన్నది, విశ్వసించింది, ఆ ప్రదేశాన్ని వెళ్ళిపోయింది. మరలా వచ్చినప్పుడు రెండొంతుల ఆశీర్వాదం పొందుకుంది. సంగమా ఇలాంటి ఆశీర్వాదం ప్రతి ఒక్కరు పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఎప్పటికైనా సరే మించిపోయింది లేదు. ఇంకా నీకు సమయం ఇస్తున్నాడు దేవుడు, ఇంకా నీకు ఆయుష్ ఇస్తున్నాడు, ఇంకా నీకు ఊపిరిస్తున్నాడు, ఇంకా నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు, ఇంకా నీకు ఆలోచన ఇస్తున్నాడు. ఎప్పటికైనా మారుదామండి, ఇప్పటికైనా మళ్ళీ మార్పు తెచ్చుకుందాం. ఇప్పటికైనా సరే మనం ఎందుకు జీవిస్తున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగమా ఆలోచన లేని బ్రతికెందుకండి, తీర్మానం లేని బ్రతికెందుకండి, ఆయనకు లోబడలేని బ్రతికెందుకండి, ఎందుకండి ఈ సేవ, ఎందుకండి సేవ? ఎవరికోసం చేస్తున్నారు? మీకోసం, మీ కుటుంబాలను పెంచి పోషించుకోవడం కోసం, మీ బిడ్డను మీరు సురక్షితంగా ఉంచుకోవడం కోసం చేస్తున్నారా? లేదంటే ఏమన్నా సంపాదించుకుని ఏదైనా మనం దాచుకుందాం చేస్తున్నారా? జాగ్రత్త ప్రసంగమా, అది క్రైస్త తత్వానికి మంచిది కాదని ఈ వాక్యం ద్వారా తెలుసుకోమని నేను హెచ్చరిస్తున్నాను. నాటి ఎలీషా గారు వెండి బంగారుకు లోబడలేదు, ధనానికి లోబడలేదు, పొలాలకు లోబడలేదు, పంటలకు లోబడలేదు, దేనికి లోబడలేదు, తండ్రికి లోబడ్డాడు. అని నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఏలియాకి ఎలా అయితే ఆమె అని అన్నాడు, అవును అన్నాడు, ఎలీషా గారికి కూడా అవును అని అన్నాడు. మనం కూడా మనుషులమే, మనం కూడా అలాంటి వారిని, మనం శరీరం ధరించుకున్న వారిని, మనం రక్తమాంసంతో ఉన్నవారిని, మనం ఆయన పిలిచిన బిడ్డలే. మరి మనం ఎందుకు అలా ఉండకూడదు? ఎందుకంటే మనలో స్వార్థం ఉంటే దాన్ని తీసేసుకుందాం, దేవుడి యొక్క మాటకు లోబడతాం. అప్పుడు నీవు ఎవరైనా సరే నువ్వు ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదకరంగా మారుతుంది. సంగమా ఈ మాటలు కూడా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రభునామలు కోరుకుంటున్నాను. ఉదయకాల సమయం ఎంతమంది వింటున్నారు, ఎంతమంది డిలీట్ చేసేస్తున్నారో నాకు తెలియదు, ఎంతమంది వినకుండా ఆ యొక్క వాక్యాన్ని మూల పెట్టేస్తున్నారో కూడా నాకు తెలియదు. అలా పెడితే అది మీకే, మిమ్మల్ని తండ్రి చూసుకుని కాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయమండడానికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో వాక్యమే దిగి వచ్చి మాతో మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తాను. ఘనత మహిమ ప్రభావం మీకు పొందుకున్నాయన. మీరు అక్కడ ఆలస్యమైతే తండ్రి చేసేనాన. ఇదిగో తండ్రి యొక్క ఉదయకాల సంబంధించిన వాక్యం ద్వారా ప్రభా, ఇదిగో తండ్రి ప్రతి ఒక్క సేవకురాలు తండ్రి సువార్థకురాలు నీకు లోబడి తండ్రి నాన్న నీకు ఆత్మను పొందుకొని నీ మార్గంలో నడుచులాగు తండ్రి మనస్సును తిప్పమని వేడుకున్నాను. ఆనాడు తండ్రి నా వెదరాలు చేసిన
కార్యాలు బట్టి స్తోత్రం చెల్లిస్తాను తండ్రి. ఈరోజు కూడా తండ్రి అటువంటి కార్యాలు చేసే దైవజనులు లేకపోలేదు తండ్రి. వారితో మీరు ఉంటున్నందుకు స్తోత్రములు, వారితో చేయిస్తున్నందుకు స్తోత్రములు. అట్టి మనసు మా అందరికీ దయచేసి తండ్రి, ప్రతి ఒక్కరికి కూడా తండ్రి నీ ఆత్మతో నింపమని, విశ్వాసం అంటే దైవజనులు ఏంటి ప్రతి ఒక్కరికి కూడా నీ పరిశుద్ధమైన ఆత్మతో నింపుదండి. నీ అడుగుజాడలు నడిచి నేను ఆమెను కనపరుచుకుని భాగ్యం కలుగు చేస్తానని మా ప్రియ రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా తండ్రి నామములో వందనాలు. తండ్రి మేము దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుడు యొక్క కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసం సదాకాలము ఇప్పుడు ఎల్లప్పుడూ మీ అందరికీ తోడే ఉండి నడిపించుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సలోమండి వందనాలు అందరికీ. తండ్రి మేము దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్.